ఈ రోజు మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ గురించి డిస్కస్ చేద్దాం. నమస్తే అందరికి. నేను డాక్టర్ జిన్సీ, కన్సల్టెంట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ జాయ్ హాస్పిటల్, క్లౌడ్పేట్, ఫస్ట్ లేన్. మనం ఇక్కడ ఓపీడీలో కూర్చుంటే ఒక 100 పేషెంట్స్ చూస్తాం అనుకో, ఇన్ఫర్టైల్ కపుల్ 16% విల్ బి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ. అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఏంటంటే, సో మన ఇన్ఫర్టిలిటీలో ఫస్ట్ ఫీమేల్ ఫ్యాక్టర్, దెన్ మేల్ ఫ్యాక్టర్, కొన్ని అయితే హస్బెండ్ వైఫ్ ఇద్దరికి సమస్యలు ఉంటాయి. ఇంకా మిగిలిన లాస్ట్ ఏంటంటే అన్ని ప్రాబ్లమ్స్ అన్ని టెస్ట్లు బాగుంది కానీ వాళ్ళకి పిల్లలు కలగట్లేదు. సో అలాంటి కండిషన్స్ కి మనం ఏం చెప్తానంటే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ. సో అది ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్. లైక్ అది ఒక 15 to 20% ఆ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతుంది. వాళ్ళ దగ్గర ఫైల్స్ ఇంత ఎత్తులో ఉంటది, అన్ని టెస్ట్లు ఉన్నాయి, 10 డాక్టర్స్ లో వాళ్ళు చేంజ్ చేస్తారు కానీ వాళ్ళకి సక్సెస్ అవ్వట్లేదు. సో మనం ఒక ప్రాబ్లం పేషెంట్ కి, మీకు ఇది ఫలానా ప్రాబ్లం ఉంది, ట్యూబ్ లో ఉంది, లేకపోతే మీకు ఓవ్యులేషన్ జరగట్లేదు, లేకపోతే మీ హస్బెండ్ కి ప్రాబ్లం ఉందంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇప్పుడైతే వాళ్ళకి విసుగ్గా ఉంటది, ఏం మేడం అన్ని బాగుంది కానీ మనకి పిల్లలు కలగట్లేదు. యాక్చువల్లీ స్పీకింగ్, ఆఫ్టర్ మ్యారేజ్ ఒక పిల్లలు కలగాలంటే వాళ్ళ ఒక నార్మల్ రైట్ ఒక మ్యారీడ్ కపుల్. సో అది వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అన్నీ ఉంటాయి. సో బేసిక్ థింగ్, మనం పేషెంట్ తో కూర్చొని మాట్లాడి కౌన్సిలింగ్ చేస్తేనే వాళ్ళు ఓకే, ఇలాంటి ఒక కేటగిరీ కూడా ఉంది అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ. సో వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. ఆ అర్థం చేసుకునే దానిలోనే సగం వాళ్ళకి ఓకే, దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఏజ్ చూసుకోవాలి. ఏజ్ సపోజ్ 35 years ఫీమేల్ కి, ఏజ్ మోర్ దెన్ 35 years అంటే దెర్ ఇస్ నో రోల్ ఫర్ ఎక్స్పెక్టెంట్ మేనేజ్మెంట్. అంటే మనం వెయిట్ చేస్తాం, పేషెంట్ కి కౌన్సిల్ చేస్తాము, అన్ని టెస్ట్లు, బేసిక్ టెస్ట్లు అన్ని బాగానే ఉంటది. కానీ ఇంకా మనం లోతుకి వెళ్ళాలి. లోతుకి అంటే స్పర్మ్ కి ఫంక్షనల్ కెపాసిటీ ఎలా ఉంది అది తీసుకోవాలి. సో కొన్నిసారి లేడీస్ కి చూస్తే ట్యూబ్స్ బాగుంటాయి కానీ ఫంక్షనల్ కెపాసిటీ ఆఫ్ ది ట్యూబ్, ఎగ్ నే స్పర్మ్ నే జోడించే కెపాసిటీ ట్యూబ్ కి ఉండదు. సో ఎక్స్పెక్టెంట్ మేనేజ్మెంట్ లో మనం ఏం చేస్తామంటే 6 months చూస్తాం, రాలేదంటే వీ హ్యావ్ టు ఆగ్మెంట్, స్టెప్ అప్ చేయాలి. ఫస్ట్ అయితే మనం మామూలుగా ఓవ్యులేషన్ ఇండక్షన్ ట్రై చేస్తాం. ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటే మామూలుకి లేడీస్ కి నెలకి 1 egg రెడీ అవుతుంది. సో ఓవ్యులేషన్ ఇండక్షన్ లో మనం ఒక 3 eggs రెడీ అయ్యేలాగా చూస్తాము. అండ్ వీ ఇంక్రీజ్ ద ప్రాక్సిమిటీ ఆఫ్ ద గ్యామెట్స్. అంటే ఇక్కడ మగ్గనం, ఆడకణం మనం ఎక్కువ మంచి క్వాలిటీలో రెడీ చేసి వాళ్ళు ఇద్దరు పక్కనే ఉండేలాగే అవకాశం కలుపుతాము. సో స్పర్మ్స్ అయినా కానీ మనం ఇప్పుడు కొత్తగా మైక్రోఫ్లూయిడిక్స్ అని కొత్తగా టెక్నాలజీ వచ్చేది. దానిలో ఏం చేస్తామంటే, ఇంతకు ముందు అయితే జస్ట్ మనం స్పర్మ్స్ రొటేట్ చేస్తాము సెంట్రిఫ్యూగ్ మెషిన్ లో. ఇప్పుడు అది కాకుండా ఒక మైక్రోఫ్లూయిడ్స్ అని కొత్తగా ఒక జస్ట్ వి పుట్ ఇట్ ఇన్ దట్ కంటైనర్ అండ్ మంచి క్వాలిటీ అండ్ మోటిలిటీ స్పర్మ్ సెలెక్ట్ అయ్యి అది మనకి కథీటర్ ద్వారా ఎక్కిస్తాము. సో కానీ అది అందరికీ వాడము. యూజువల్లీ నార్మల్ ప్రాసెస్ కి వాళ్ళకి సెట్ అవ్వట్లేదంటే అలాంటి వాళ్ళకి టెక్నాలజీ అప్లై చేస్తాము. ఒక కొత్త టెక్నాలజీ వచ్చాయని చెప్పి అందరికి మనం పెట్టకూడదు. అఫోర్డబిలిటీ, ఈజ్ ఇట్ రియల్లీ రిక్వైర్డ్, మనం చూసుకొని వాళ్ళకి యూజ్ చేయాలి. వాళ్ళకి నార్మల్ ప్రాసెస్ కి సెట్ అవ్వలేదంటే అప్పుడు మనం అది ట్రై చేస్తాం. సో ఎక్స్పెక్టెంట్ మేనేజ్మెంట్ లో ఒక 18%, తర్వాత నెక్స్ట్ ఓవ్యులేషన్ ఇండక్షన్ 20%, ఇంకా తర్వాత ఐయుఐ లో దాదాపు అన్ని బాగుంటే ఒక 25% మనకి సక్సెస్ అవ్వచ్చు 3 cycles లో క్యుములేటివ్. ఇంకా ఐయుఐ కూడా అవ్వలేదంటే ఒక 70% ఇప్పుడు కవర్ అవుతుంది కదా, మిగతా 30% IVF ట్రీట్మెంట్ ద్వారా మనకి వాళ్ళ పిల్లలు కలిగే అవకాశం ఉంది. సో మనం బేసిక్లీ ఏంటంటే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఒక కాంపోనెంట్ ఈ ట్రీట్మెంట్ లో ఉందని పేషెంట్ కి మనం అవగాహన ఇస్తే వాళ్ళు కూడా ఓకే, ఇలా ఒక కేటగిరీ ఉంది, అది దానికి ఒక సొల్యూషన్ ఉంది, దానికి స్టెప్ బై స్టెప్ మనం పాజిటివ్ హోప్ తో మనం వెయిట్ చేస్తే దానికి ఒక సొల్యూషన్ ఉంది, వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం 100 పేషెంట్స్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ వస్తే ఒక 70 to 80% కవర్ అవుతుంది. రెస్ట్ 20% we can't do. ఇంప్లాంటేషన్ విండో కానీ ఇంప్లాంటేషన్ ప్రాబ్లమ్స్ ఇన్ ద యూట్రస్ అయితే అది మనం ఏం చేయలేము. బట్ స్టిల్ వీ షుడ్ నాట్ లూజ్ హోప్. అన్ని ప్రయోజనాలు చేసి మనం ఈవెన్ ఇన్ అవర్ ఫ్రెండ్స్ సర్కిల్ మనం అన్ని చూస్తున్నాం కదా, వాళ్ళు అన్ని ట్రీట్మెంట్ చేస్తారు, అన్ని హోప్ వదిలేశారు, అప్పుడు వాళ్ళకి పిల్లలు కలుగుతున్నారు. అంటే మనం హోప్ మనం వదిలేయకూడదు. థ్యాంక్ యూ.